ఒక పాస్టర్ గారు అన్నారంట, క్రైస్తవుని జీవితం బాగుపడాలి అంటే 3 నేర్చుకోవాలి అని చెప్పన్నారంట. ఒక విశ్వాసి జీవితం కావచ్చు, ఒక క్రైస్తవుని జీవితం కావచ్చు, దేవుని నమ్ముకున్న బిడ్డలు కావచ్చు, వారి జీవితం బాగుండాలి, స్థిరంగా ఉండాలి, అన్నిటిలో వృద్ధి ఉండాలి అంటే 3 విషయాలు నేర్చుకోవాలని చెప్పన్నారంట. మొదటిది ఏంటి అంటే ప్రార్థన. మొదటిది ఏంటి? మీరు చెప్పాలి. మొదటిది ప్రార్థన. రెండోది కూడా చెప్పాడంట పాస్టర్ గారు. రెండోది మీరు నేర్చుకోవాల్సింది ప్రార్థన. మూడోది నేర్చుకోవాల్సింది ప్రార్థన. మీరు బాగుపడాలి, మనము బాగుపడాలి, మనమందరము బాగుండాలి అంటే ప్రార్థన నేర్చుకోవాలి. ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి. బైబిల్లో చాలామంది వ్యక్తులు చాలా రకాలుగా ప్రార్థనలు చేశారు. ఈరోజు కొన్ని నిమిషాలు ప్రార్థన అనే అంశం మీదనే, కానీ మన గురించి కాకుండా ఇతరుల గురించి ప్రార్థన చేసిన వ్యక్తుల గురించి మనం విందాం. హల్లెలూయా. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తే మన గురించి మనమే చేసుకుంటాం. కొంతమంది భక్తులు, కొంతమంది వ్యక్తులు బైబిల్లో ఇతరుల గురించి ప్రార్థన చేసినట్టు ఉంది. అందులో కొన్ని సందర్భాలు, వాటి వివరణ కొన్ని నిమిషాలు మనము చెప్పుకుందాం. హల్లెలూయా. యాకోబు పత్రిక, దయచేసి బైబిల్ కలిగిన వారు యాకోబు పత్రిక కొత్త నిబంధనలో 213 పేజీ నెంబర్. కొత్త నిబంధనలో 213 పేజీ నెంబర్, 5వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంది, చూడండి. చాలు. ఇక్కడ మనకు మెయిన్గా పాయింట్ ఏంటంటే, మీరు స్వస్థత పొందున్నట్లు ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేయమని చెప్తున్నారు. నార్మల్గా మనకు అనారోగ్యం బాగాలేదు అంటే నన్ను స్వస్థపరచు యేసయ్యా అని అంటాం, నన్ను బాగు చేయు యేసయ్యా అని అంటాం. ఇక్కడ వాక్యం ఏమి సెలవిస్తుంది? మీరు స్వస్థత పొందగోరినట్లయితే మీరు ఇతరుల గురించి ప్రార్థన చేయాలి. అలా కొంతమంది భక్తులు ఇతరుల గురించి ప్రార్థన చేశారు. మొదటగా ఆదికాండము అనేసరికి మనకు 2-3 వ్యక్తులు గుర్తొస్తారు. ఎవరు? ఆదాము, అవ్వ కాకుండా అబ్రహాము, ఇస్సాకు గుర్తొస్తారు. అలాగే శారా కూడా గుర్తొస్తుంది. అబ్రహాము శారా గురించే కాకుండా, తన కుమారుడైన ఇస్సాకు గురించే కాకుండా ఇంకొకరి గురించి ప్రార్థన చేశాడు. ఆ సందర్భం మీరు విని ఉంటారు. ఏంటి అంటే, అబ్రహాము అతని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, నా భార్యని నా సహోదరుని ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకంటే అక్కడ భార్య అని చెప్తే పాడు చేస్తారని, చంపేస్తారని చెప్పి అబ్రహాము శారాని వాళ్ళ చెల్లెలుగా చెప్పాడు. అయితే వాళ్ళ చెల్లెని ఒక వ్యక్తి తీసుకొచ్చాడు. ఆ వ్యక్తి పేరు ఏంటి అంటే అబీమెలెకు. ఆ వ్యక్తి పేరేంటి? అబీమెలెకు. ఇతడు శారాని తీసుకొచ్చి పాడు చేయడానికి చూసినప్పుడు దేవుడు అబీమెలెకుతో అంటున్నాడు, ఆ స్త్రీని ముట్టుకోవద్దు. ఒకవేళ ముట్టుకుంటే నీవు, నీ సంతానము, నీకు పిల్లలు కాకుండా చేస్తా, నీ సంతానాన్ని పాడు చేస్తా అన్నప్పుడు అబీమెలెకు దేవుడితో, నన్ను క్షమించు యేసయ్యా, నేను తప్పు చేశాను, నాకు అబ్రహాము ఈ శారా వాళ్ళ భార్య అని చెప్పలేదు, నా చెల్లెలని చెప్పాడు, అందుకు నేను తీసుకొచ్చాను, నన్ను క్షమించు
అన్న అబ్రహాము అబీమెలెకు గురించి, వారి సంతానం గురించి ప్రార్థన చేశాడు. ఒకసారి చూడండి, ఎక్కడ అంటే ఆదికాండం 20వ అధ్యాయం పేజీ నెంబర్ 14. 20వ అధ్యాయం 17వ వచనంలో చూద్దాం. హల్లెలూయా. చూడండి, అబీమెలెకు చేసిన తప్పు ఏంటి, పొరపాటు ఏంటి? శారాని తీసుకొచ్చి వాళ్ళ నిర్బంధంలో ఉంచుకున్నాడు. అప్పుడు దేవుడే చెప్పాడు ఈ మాట, అబ్రహాము ప్రార్థన చేస్తేనే కానీ నేను నిన్ను క్షమించను అన్నప్పుడు అబ్రహాము దగ్గరికి వెళ్ళి అబీమెలెకు రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. ఏమని? అబ్రహమా, నన్ను క్షమించుము, దయచేసి దేవునికి ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తే కానీ నేను నా భార్య క్షేమంగా ఉండలేము అన్నప్పుడు అబీమెలెకు గురించి అబ్రహాము ప్రార్థన చేశాడు. అబీమెలెకు గురించి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇంకో వ్యక్తి గురించి చెప్పుకుందాం. నిర్గమకాండము ఆదికాండం అనేసరికి అబ్రహాము గుర్తొచ్చాడు. నిర్గమకాండము అనేసరికి మనకు ఎవరు గుర్తొస్తారు? మోషే గుర్తుకొస్తాడు. మోషే కూడా ఇజ్రాయేలు ప్రజల గురించి ప్రార్థన చేశాడు. ఫరో గురించి చాలాసార్లు ప్రార్థన చేశాడు. అక్కడ ఉన్న సందర్భాల గురించి ఎన్నోసార్లు ప్రార్థన చేశాడు. అలాగే ఇంకొక వ్యక్తి గురించి కూడా ప్రార్థన చేశారు. ఎవరు అంటే మోషే అహరోనులు కలిపి ఇంకొకరి గురించి ప్రార్థన చేశారు. ఆ వ్యక్తి ఎవరో చూద్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో ఈ స్టోరీ అంతా ఉంది. నేను అవంతా చెప్పాలనుకోవట్లేదు. కానీ మోషే అహరోనులు ఎవరు? వీళ్ళిద్దరూ అన్నదమ్ముళ్ళు. వీరికి ఒక అక్క కూడా ఉంది. ఈ అక్క ఎవరంటే మిరియాము. మిరియాము చిన్న పొరపాటే చేసింది. చిన్న పొరపాటే అది అనుకుందాం, మన దృష్టిలో చిన్న పొరపాటు అయ్యింది అనుకుందాం. మిరియామును దేవుడు ఒక రోగంతో ఆమెకు ఒక రోగాన్ని కలగజేశాడు. ఎవరు? దేవుడు మిరియాముకు ఒక చిన్న రోగాన్ని కలగజేశాడు. ఆ రోగం రావడానికి కారణం ఏంటి అంటే మోషేను, సేవకుడైన మోషేను, నాయకుడైన మోషేను, అహరోనులు, మిరియాము ఇద్దరు కలిసి అతన్ని నిందించారు. ఎందుకు నిందించారు అంటే ఈ మోషే అనే నాయకుడు, దైవజనుడు, సేవకుడు ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆ వివాహము వీళ్ళిద్దరికీ నచ్చలేదు. హల్లెలూయా. ఈ 12వ అధ్యాయం మీరు మొత్తం చదువుకోండి, మొదట్లోనే ఉంది చూడండి. 12వ అధ్యాయం 1వ వచనంలో మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను గనక అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము, అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. హల్లెలూయా. ఎవరు? ఇద్దరు అక్క తమ్ముడు కలిసి మోషే మీద సనుక్కున్నారు. నువ్వు ఆ స్త్రీని పెళ్లి చేసుకునేటప్పుడు మాకు ఎందుకు చెప్పలేదు అని వాళ్ళ ఇంట్లో చిన్న గొడవ అయితే, ఈ గొడవ తీరా ముగ్గురిలో సనుగు మనుగు అవ్వట్లేదని, క్లియర్ అవ్వట్లేదని దేవుని దగ్గరికి వెళ్తే అక్కడ కూడా మోషేకు వీరిద్దరూ విరుద్ధంగానే మాట్లాడారు. ఆ కోపంలో మిరియాముకు కుష్ఠరోగము వచ్చింది. అయితే అప్పుడు అహరోను, మోషే ఇద్దరు వారి గురించి ప్రార్థన చేశారు. ఒకసారి చూడండి, 12వ అధ్యాయం 10వ వచనంలో చూద్దాం. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్ఠుగలదాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్ఠుగలదిగా కనబడెను. అహరోను అప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి అంటే, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము,
పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భము పుట్టినప్పటికీ సగము మాంసము క్షీణించిన శిశువు వలె ఆమెను ఉండనీయకము అని మోషేతో అహరోను అన్నప్పుడు మోషేతో చెప్పగా, మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టాను. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి గురించి ప్రార్థన చేశారు? ఇక్కడ మిరియాము గురించి మోషే ప్రార్థన చేశాడు. అలాగే అహరోను కూడా ప్రార్థన విజ్ఞాపన చేశాడు. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు ప్రార్థన చేశారు. ఎవరు? అహరోను, మోషే. ఎవరి గురించి ప్రార్థన చేశారు? వాళ్ళ అక్క అయిన మిరియాము గురించి ప్రార్థన చేశారు. ఇంకో వ్యక్తి గురించి చూద్దాం. ఏదో పాట ఉంటుంది, సర్వము పోయినా శరీరము కుళ్ళిన నాను వారే వెలివేసిన. ఎవరంటే యోబు. యోబు కూడా ఎన్నో కష్టాల్లో ఉన్నాడు, ఎన్నో ఇరుకుల్లో ఉన్నాడు. శరీరం కుళ్ళిపోయింది. నా అనుకున్న వారంతా దూరమయ్యారు. కానీ యోబు గ్రంథంలో ఫస్ట్ 2-3 అధ్యాయాలు కాకుండా 4 నుంచి మొత్తం అధ్యాయాల్లో యోబుకు తోడుగా ఉన్నది ఎవరు తెలుసా? స్నేహితులు మాత్రమే. హల్లెలూయా. అయితే ఆ కృతజ్ఞతగా యోబు ఒకరోజు, ఇన్ని సందర్భాలు ఈ యోబు గ్రంథం అంతా వాళ్ళ స్నేహితుల మధ్య, యోబు మధ్యన జరిగిందే. ఒక ఫస్ట్ 2-3 అధ్యాయాలు తప్ప మిగతాదంతా జరిగింది స్నేహితుల మధ్యను, యోబు మధ్యనే జరిగాయి. యోబు కృతజ్ఞతగా, ఇన్ని రోజులు నాతో ఉన్నారు, ఇన్ని మాటలతో నన్ను బలపరిచారు, ఇంకా నేనేం చేయాలి మీ గురించి అన్నప్పుడు యోబు వారి స్నేహితుల గురించి ప్రార్థన చేశాడు. ఒకసారి చూద్దాం. 42వ అధ్యాయం, యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో చూద్దాం. చాలు, అందరు ఇక్కడ ఉన్నారు, ఒకసారి చూడండి అమ్మా. యోబు ఎవరి గురించి ప్రార్థన చేశాడు? స్నేహితుల నిమిత్తం. స్నేహితులు ఎందుకు స్నేహితులే? తన భార్య గురించి ఎందుకు చేయలేదు? తన పిల్లల గురించి ఎందుకు చేయలేదు? ఎందుకంటే వాళ్ళ యోబు కష్టకాలంలో, అతడున్న ఇరుకుల్లో, ఇబ్బందుల్లో తోడుగా ఉన్నది స్నేహితులే అని ఆ కృతజ్ఞతగా, విశ్వాసంతో, నమ్మకంతో, దుఃఖంతో యోబు స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేశాడు. అతని స్థితి మొదటి కంటే ఎన్ని రెట్లు? 2 అతనికి దయచేశాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి, అందరు కొడదాం. ఒక్కసారి మనం ఊహించుకోండి, జ్వరం వస్తే మన గురించి మనమే ప్రార్థన చేసుకోం. ఒక సర్ది అయితే మన గురించే మనం ప్రార్థన చేసుకోం. ఒక అనారోగ్యం బాగైతే మన గురించే మనం ప్రార్థన చేసుకోము. యోబు భక్తుడు లేవలేని పరిస్థితిలో ఉన్నాడు, పడుకున్న స్థితిలో ఉన్నాడు, ఒళ్ళంతా పుండ్లతో ఉంది. కానీ విశ్వాసం, ఎంత నమ్మకం, ఎంత పట్టుదల, ఎంత దేవునిపై ఉన్న ఆసక్తి. ఈరోజు మనంతటా మనకు జ్వరం వస్తే పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, దైవ సేవకులు ప్రార్థన చేస్తారు, మనం ప్రార్థన చేసుకోం. వాళ్ళు ప్రార్థన చేస్తారులేని. తప్పు లేదు, దైవ సేవకులకు చెప్పాలి, సంఘంలో చెప్పాలి, తప్పు లేదు. కానీ నీ అంతటా నువ్వు కూడా ప్రార్థన చేసుకోకపోతే ఎలా? కానీ ఈరోజు యోబు భక్తుడు చూడండి ఏ స్థితిలో ఉన్నాడో ఒక్కసారి మనందరూ తెలుసు యోబు గురించి. కానీ అతడు ఆ సమయంలో కూడా అతని గురించి ప్రార్థన చేసుకోలేదు. కానీ ఒకవేళ నేను దిగంబరినే వచ్చాను, దిగంబరిగానే వెళ్తాను, కానీ దేవుడు ఏం చేసినా మన మంచి గురించే చేస్తాడని ఒక నమ్మకంతో, విశ్వాసంతో యోబు వారి స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు తన స్థితి మొదటి కంటే 2 అతనికి ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా. మనం ఇంకో వ్యక్తి గురించి కూడా చూద్దాం. సంఘము ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేసింది. ఎవరతను? ఒక సందర్భంలో సంఘం అంతా కలిపి ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేసింది.
చెప్పాలి. పేతురు గురించి ప్రార్థన చేసింది. కానీ పేతురు ఇంకొకరి గురించి కూడా ప్రార్థన చేశాడు. అపోస్తుల కార్యము 9:40. నేను తొందరగానే చెప్తున్నాను. చాలు. హల్లెలూయా. పేతురు గురించి ఒకప్పుడు ఒక సందర్భంలో సంఘం ప్రార్థన చేసింది. ఈరోజు ఒక సందర్భంలో పేతురు ఇంకొక వ్యక్తి గురించి ప్రార్థన చేశారు. ఆ వ్యక్తి పేరు దోర్కా. ఆమెకు ఇంకో పేరు కూడా ఉంది, తబిత. ఒకసారి 36వ వచనంలో చూద్దాం. యొప్పేలో తబిత అనొక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలకు ధర్మకార్యములకు బహుగా చేసి ఉండెను గనక ఆ దినములందు కాయిల పడి చనిపోగా వారి శవము కడిగి మేడం గదిలో పరుండబెట్టిరి. లుద్దే యొప్పేకు దగ్గర ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలనని వేడుకొనగా 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. హల్లెలూయా. దోర్కా అనే వ్యక్తి, స్త్రీ సంఘంలో సమాజంలో మంచి పేరు కలిగింది. చేసి వాళ్ళ ఇంటికి రా అన్నప్పుడు ఆ పేతురుని తీసుకొని ఆ 2 శిష్యులు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పేతురు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడు అంటే, ఉన్నవారిని అందరినీ బయటికి పంపించి ఇతను లోపలికి వెళ్ళి ఒక్కడే ఆ స్త్రీ మీద చేయి పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? అద్భుతం. 40వ వచనంలో చూడండి ఒకసారి. పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవముపై తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. హల్లెలూయా. ఇది అద్భుతం కదా? ఇది నార్మల్గా ఎవరికి సాధ్యం? ఇది చనిపోయిన వారిని లేపడం దేవుడైన యెహోవాకు మాత్రమే సాధ్యం. కానీ ప్రార్థన శక్తి ఉంది కాబట్టి పేతురు చనిపోయిన ఆ తబిత గురించి ప్రార్థన చేసినప్పుడు ఆమె లేచి కూర్చుంది. హల్లెలూయా. ఇంకొక వ్యక్తి గురించి తెలుసుకుందామా? బీద వ్యక్తి ఒకరు ఉన్నారు. ఎవరు చెప్పాలి? నేను అందుకే మీకు హింట్ ఇస్తున్నా. బీద వ్యక్తి ఎవరున్నారు? లాజరు ఉన్నాడు. లాజరు చనిపోయి ఎన్ని రోజులు ఉన్నాడు సమాధిలో? చెప్పాలి, మీకు అందరికీ తెలుసు, నాకన్నా ఎక్కువ తెలుసు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి. 4 రోజులు ఉన్నాడు. 4 రోజుల తర్వాత యేసుక్రీస్తు వచ్చి లెమ్మనగా అతను లేచి బయటకు వచ్చాడు. అది మాత్రమే మనకు తెలుసు. కానీ దేవుడు అతని గురించి ప్రార్థన చేశాడు. నువ్వు బయటికి లాజరు అనే సమయంలో అతను యేసుక్రీస్తు ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఒకసారి చూద్దాం అది కూడా. యోహాను సువార్త 11వ అధ్యాయం 'కొత్త నిబంధనలో పేజీ నెంబర్ 92. ఇక్కడ లాజరుకు అక్కుంది. ఎవరు? మార్తా. మార్తా ఏం చేసింది అంటే, ప్రభువా నువ్వు ఒక 2 రోజుల ముందు ఇక్కడ ఉండుంటే, ఒక 4 రోజుల ముందు ఇక్కడ ఉండుంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు అన్నప్పుడు ఆమెకు ఒక ప్రశ్న వేశాడు యేసుక్రీస్తు. ఏమని చూడండి ఒకసారి. 11వ అధ్యాయం 22వ వచనంలో 21 నుంచి చదువుకుందాం. మార్తా యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును, కానీ చనిపోయాడు అనుకుందాం.
అప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు 22వ వచనంలో, ఇప్పుడైనను ఏమీ మించిపోలేదు, ఇప్పుడైనను ఏమీ మించిపోలేదు, నీవు దేవుని ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించును. హల్లెలూయా. ఇప్పుడు మరి మార్త ఏం కోరుకోవాలనుకుంటుంది? నా తమ్ముడు 4 రోజుల కింద చనిపోయాడు లాజరు, అతన్ని లేపగలుగుతావా? హల్లెలూయా. అందుకు 25వ వచనంలో ఒక మాట అంటున్నాడు చూడండి యేసుక్రీస్తు. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు అని ఈ మాట నమ్ముచున్నావా అని మార్తను అడిగాడు. అప్పుడు మార్త ఏమన్నది? నేను నమ్ముచున్నాను. అప్పుడు ఈమె కొద్దిగా ధైర్యం వచ్చింది, అంటే నా తమ్ముడు బ్రతకబోతున్నాడు, హల్లెలూయా అని నమ్మకంతో ఇక్కడ 34వ వచనంలో చూడండి, వారు ప్రభువా వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. చనిపోయిన వ్యక్తిని 1 రోజు ఉంచుతాం, అంటే 2 రోజులు కూడా ఉంచుతాం. అప్పటికి 4 రోజులైంది. అతన్ని ఒక గుహలో పెట్టారు. ఆ గుహ దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు. అప్పుడు యేసు ప్రభు లాజరు గురించి కన్నీళ్లు విడిచాడు. 35వ వచనంలో చూడండి, యేసు కన్నీళ్లు విడిచెను. ఎందుకు విడిచాడు? నార్మల్గా చనిపోతే ఎవరైనా కన్నీళ్లు విడుస్తారు. ఎందుకంటే ఈ లాజరు మార్త ఒకానొక సమయంలో దేవునికి పరిచర్య చేశారు. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేశాడు. ఆ సమయంలో, ప్రభువా నేను లాజర్ని బయటికి రమ్మన్నా, అతడు జీవంతో రావాలి అని యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేశాడు. అప్పుడు ఇంకా నెక్స్ట్ 43వ వచనంలో అన్నాడు, లాజరు బయటికి రా అన్నప్పుడు కట్టు బట్టలతో, ఎలాగో సమాధిలో మనమైతే ఒక వ్యక్తిని పడుకోబెడతామో అలాగే లాజరు ఆ బట్టలతో బయటికి వచ్చాడు. చూడండి 43వ వచనంలో, ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. హల్లెలూయా. మనల్ని సృష్టించిన యేసయ్యనే ఒకరి గురించి ప్రార్థన చేశాడు. నాకు తెలిసి చాలామంది శిష్యుల గురించి కూడా ప్రార్థన చేసిండొచ్చు, కానీ ఇక్కడ లాజరు గురించి, అతనికి పరిచర్య చేసిన లాజరు మార్త గురించి మాత్రము కన్నీళ్లతో తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేసినప్పుడు, చనిపోయిన 4 రోజుల కిందట చనిపోయిన లాజర్ని కేవలము ప్రార్థన ద్వారానే, యేసుక్రీస్తు ప్రార్థన చేయడం మూలనే అతను బ్రతికి బయటకు వచ్చాడు. హల్లెలూయా. మనము గుడ్ ఫ్రైడే సందర్భంలో చదువుకుంటాం కదా, 7 వచనాలలో 7 మాటల్లో మొదటి మాట ఏంటి? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము. ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి అయిన దేవునికి వీళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాడు. అదే మనం ఒక్క దెబ్బ కొడితే, మనల్ని ఒకరిని తిడితే మనం ఎన్నో తిట్లు తిడతాం. చనిపోయే పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు, తండ్రి అయిన దేవునికి ఆ వ్యక్తుల గురించి, ఎవరైతే చిత్ర హింసలు పెట్టారో, ఎవరైతే నానా ఇబ్బందులు పెట్టారో, ఎవరైతే ఘోరాలని చూశారో వారి గురించి యేసుక్రీస్తు వారి గురించి ప్రార్థన చేశాడు. చూద్దాం, ఆ వాక్యం కూడా చదువుదాం. లూకా సువార్త 23:34. లూకా సువార్త 23:34, పేజ్ నెంబర్ 77.
యేసు చాలు. ఇక్కడ చేస్తుంది ఏంటి? దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆ స్థితిలో కూడా దేవుడు వారి గురించి ప్రార్థన చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే నాన్న చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రార్థన చేశాడు. నేను 1-2 చెప్తున్నాను అంతే. ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇతరుల గురించి ప్రార్థన చెయ్యం. ఇక్కడ మీ అందరికీ ఇప్పుడు మనసులో ఒకటి రావచ్చు క్వశ్చన్, బ్రదర్ మా గురించే మేము ప్రార్థన చేసుకునేంత బిజీ మేము ఉన్నాము, ఇక మేము ఇతరుల గురించి ఏడ ప్రార్థన చేస్తాం? ఒక పాస్టర్ గారు అన్నారు, ప్రార్థన నీ స్థితిగతులను మారుస్తుంది అని, ప్రార్థన నీకున్న సమస్యలను తొలగిస్తుందని, ప్రార్థన నీకు నేర్పిస్తుంది అని, ప్రార్థన నీకు జవాబు ఇస్తుందని, ప్రార్థన దేవుడు నీతో మాట్లాడుతున్నాడని, ప్రార్థన నీ విశ్వాస జీవితాన్ని కాపాడుతుందని, ప్రార్థన లేనిదే బయటికి వెళ్ళొద్దు, ప్రార్థన లేనిదే భోజనం చేయొద్దు. ఈరోజు నీకు కలిగి ఉన్నవన్నీ ఏంటి? దేవుడిచ్చినవే. దేవునికి కృతజ్ఞత లేకుండా, దేవునికి ప్రార్థన చేయలేకుండా మనం ఎంత నివసించినా, ఎంత మెయింటైన్ చేసినా, ఎంత లైఫ్ స్టైల్ ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత చందాలు ఉన్నా అంతా వ్యర్థమే. ఇతరుల గురించి ప్రార్థన చేయండి, మన దేశం గురించి ప్రార్థన చేయండి, అధికారుల గురించి ప్రార్థన చేయండి, సంఘం గురించి ప్రార్థన చేయండి, నీ ఇరుగు పొరుగు వారి గురించి ప్రార్థన చేయండి. నీ గురించి ప్రార్థన చేసుకో, ఇతరుల గురించి కూడా ప్రార్థన చేయి. దేవుడు అప్పుడు నేను ఇన్ని సందర్భాలు తెలుసుకున్నాం ఇతరుల గురించి ప్రార్థన చేయమని. అందరము ప్రార్థన చేయాలి. ఒకవేళ మీరు ప్రార్థన చేయకపోతే ఏమవుతుందో తెలుసా? మనం పాపం అనుకుంటామే. పాపము, వ్యభిచారం అనేది పాపం, నరహత్య అనేది పాపం, దొంగతనం అనేది పాపం. ఈ పాపములకు మించిన పాపము ఇతరుల గురించి ప్రార్థన చేయకపోవడమే. అది వాక్యం ఉంది, ఒకసారి చూద్దాం. 1 సమూయేలు 12వ అధ్యాయం, 1 సమూయేలు 12వ అధ్యాయం, పేజ్ నెంబర్ పాత నిబంధనలో 232. 1 సమూయేలు 12వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూద్దాం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. పాపం అంటే ఇప్పుడు అర్థమైందా? పాపం అంటే వ్యభిచారం చేయడమే పాపం అనుకుంటాం, దొంగతనమే పాపం అనుకుంటాం. వేరే వారి గురించి ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. కొన్ని నిమిషాలు, ఎన్ని నిమిషాలు, గంటలు ఈ రోజుల్లో ప్రార్థనలు లేవనుకో, అదైతే అందరు తెలిసిన సత్యమే. కనీసం మనం చేసే 5 నిమిషాలు, 10 నిమిషాలు, 20 నిమిషాల ప్రార్థనలో 1 నిమిషం, 2 నిమిషాలు ఇతరుల గురించి ప్రార్థన చేద్దాం. ఇన్ని సందర్భాలు తెలుసుకున్నాం. అబ్రహాము ఎవరి గురించి ప్రార్థన చేశాడు? అబీమెలెకు గురించి ప్రార్థన చేశాడు. మోషే మిరియాము గురించి ప్రార్థన చేసింది. యోబు వారి స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసింది. పేతురు తబిత గురించి ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు లాజరు గురించి ప్రార్థన చేశాడు. తనని హింసించిన వారి గురించి ప్రార్థన చేశాడు. చివరకు ఇతరుల గురించి మనం ప్రార్థన చేయకపోతే మనం పాపం చేసిన వాళ్ళం అవుతాం. అన్నిటికంటే పెద్ద పాపం ఇదే. కాబట్టి కొన్ని నిమిషాలమైన మనం చేసుకునే కొన్ని నిమిషాల ప్రార్థనలో ఇతరుల గురించి ప్రార్థన చేద్దాం, మన దేశం గురించి ప్రార్థన చేద్దాం, మన ఇరుగు పొరుగు వారి గురించి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయడం వల్ల నీకు మంచే జరుగుతుంది. ఒకవేళ ప్రార్థన చేయకపోతేనే నీకు చెడు జరుగుతుంది. ఇది మాత్రం సత్యం. హల్లెలూయా. ప్రార్థన చేయకపోతే నీకు కీడే జరుగుతుంది. నీకు అనారోగ్యం రావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు రావచ్చు, మీ ఇంట్లో మనస్పర్ధలు రావచ్చు, గొడవలు రావచ్చు, ఇతరుల ద్వారా మీకు ఏదైనా ఇబ్బంది కలగవచ్చు. దేవునిలో మనం ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్దాం. ప్రార్థన చెప్పుకోవాలంటే చాలా సందర్భాలు ఉన్నాయి,
చాలా రకాలుగా ప్రార్థనల గురించి చెప్తారు. ఇదో రకమైన ప్రార్థన గురించి చెప్పాను. ఇది ఏ రకమైన ప్రార్థన? ఇతరుల గురించి ప్రార్థన చేయడం మంచిది. ఒకవేళ నువ్వు అది చేయలేదు అంటే నువ్వు పాపము చేసిన వాడవు అవుతావు. దయచేసి ఇదొక మన అందరి సంఘంగా, ఒక వ్యక్తిగా నేను చెప్పేది మీకు ఏంటి అంటే, మీ గురించి మీరు ప్రార్థన చేయండి, ఇతరుల గురించి కూడా ప్రార్థన చేయండి. అది నీకు, నాకు, మనందరికీ క్షేమము. మన ప్రార్థనలు దేవుడు తప్పక వింటాడు. హల్లెలూయా. మనం ప్రార్థన నేర్చుకుందాం. మంచిది. ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది. నీతో పాటు ఉన్న వారి జీవితం కూడా మారడానికి సహాయపడుతుందని నమ్ముతూ, మరి ఈ కొన్ని నిమిషాలు ఇతరుల గురించి ప్రార్థన అనే అంశం గురించి మనము చర్చించుకున్నాం. మీరు కూడా ఇతరుల గురించి ప్రార్థన చేయండి, మీ గురించి కూడా మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడు ఈ కొన్ని మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. సమయం ఇచ్చిన మామయ్య గారికి, అలాగే సంఘానికి, అతి ముఖ్యంగా దేవునికి వందనాలు. థ్యాంక్ యూ.